హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ. ఈరోజు మీకు క్రిస్పీగా ఉండే కరకరలాడే ఆనియన్ పకోడీ చూపిస్తాను. ఈ పకోడీ చాలా బాగుంటుందండి. అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇందుకు కావలసిన ప్రిపరేషన్ చూద్దాము. ఈ ఆనియన్ పకోడీకి ఇప్పుడు ముందుగా ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకున్న ఆనియన్స్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే నలుపుతూ విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మిగతావన్నీ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇలా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వేసుకున్నాము. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. అలాగే అల్లం వచ్చేసి ఒక చిన్న ముక్క తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇవి ఎక్కువ కారం లేవు, అందుకని 10 తీసుకున్నాను. మీరు కారంగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి 2 కప్పులు వేసుకుంటున్నాను. ఈ కప్ తోటి 2 కప్పులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని వాటర్ ఏమీ వేయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మిక్స్ చేస్తూ ఉంటే వాటర్ వస్తుంది కదా, మొత్తం ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ వేసేస్తే లూజ్ అయిపోతుంది. ఆనియన్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అందువల్ల ముందు వాటర్ వేసేసుకోకూడదు. అలాగే కరకరలాడుతూ కావాలంటే కొంచెం వాటరే వేసుకోవాలండి. మెత్తగా కనుక కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకోవాలి. మెత్తని పకోడీకి వాటర్ ఎక్కువ పడుతుంది, కరకరలాడేదానికి వాటర్ తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుందండి. నేను ఇక్కడ కరకరలాడే పకోడీయే చేస్తున్నానండి, అందుకే కొంచెం వాటర్ వేసి కలుపుకుంటాను. ఇదంతా బైండింగ్ అయ్యేంత వరకే కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని. ఈ పకోడీ చాలా టేస్ట్గా ఉంటాయి. అంతేకాకుండా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇలాంటి పకోడీ స్నాక్గా చాలా బాగుంటుందండి. దీంతోపాటు ఒక టీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ వస్తుంది. ఎక్కువ వాటర్ ఏమీ పట్టవండి, ఒక అరగిద్ద వాటర్ పడుతుంది అంతే. చూసారు కదా, ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ వస్తాయి పకోడీ. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పకోడీ వేసుకుందాము.
కదా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. రెండు పక్కల కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేయించేసుకున్నాక తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకున్నాము. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో. చూసారు కదా, ఇలా పకోడీ అంతా ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా మంచిగా కరకరలాడుతూ ఉంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ పకోడీని పెట్టుకుంటున్నాను. ఈ పకోడీ చాలా స్పెషల్ అండి, నాకైతే స్పెషలే. ఎందుకంటే ఇది నేను బయట నుంచి తీసుకొచ్చిన శనగపిండితో చేయనండి. మేము ఇంట్లోనే పిండి ఆడించుకుంటాము. శనగపప్పు తీసుకొని పిండి మర దగ్గర పిండి చేసుకొని, ఇలా శనగపిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి, అలా తయారు చేసుకున్న పిండితోటే ఈ పకోడీ అనేది వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి, అంతేకాకుండా చాలా హెల్దీ కదా. మనం మరాడించుకొని తయారు చేసుకున్న పిండితోటే ఇలా పకోడీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా బయట నుంచి అనేది శనగపిండి కొనుక్కోకుండా ఇలా శనగపప్పుతోటి పిండి మర ఆడించుకొని ఆ పిండితోటి ఇలా కలుపుకోవడం చాలా హెల్దీ అండి. ఎందుకంటే బయట నుంచి మనం తెచ్చుకునే పిండి చాలా కల్తీ, అందులో బఠానీ పొడి ఇంకా ఏవేవో కలుపుతారంట. అందుకని మేము ఎప్పుడు శనగపిండి బయట తీసుకోము, ఇలాగే మరాడించుకుంటాము. ఎంతో క్రిస్పీగా ఉండే పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇలాంటి పకోడీ దీంతో పాటు ఒక టీ ఉంటే చాలా బాగుంటుంది కదా, ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.